ఆ మధ్య ఒకసారి నేను బెంగళూరులో ఒక పార్క్ ప్రక్కగా వెళుతూ ఉంటే ఆ పార్కులో కొంతమంది గుంపుగా కలిసి ఒకటే నవ్వేస్తున్నారు, బాగా నవ్వుతున్నారు అన్నమాట. ఏంటని పక్క వాళ్ళని అడిగితే అన్నారు, లాఫింగ్ క్లబ్ అండి అన్నారు. కానీ వాళ్ళు నవ్వినట్టుగా లేదు నాకు. ఎందుకంటే పాపం చాలా బలవంతంగా నవ్వకపోతే ఎవడో వచ్చి కొడతాడన్నట్టుగా నవ్వుతున్నారు అసలు. అప్పుడు నాకు అనిపించింది, అరే మీదందరిది డూప్లికేట్ నవ్వు, అసలైన నవ్వు ఏమిటో మా దగ్గరే ఉంది అనిపించింది. హల్లెలూయా. 126వ కీర్తన మొదటి నుండి చదువుతున్నాను. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటుమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో. మన నోటి నిండా నవ్వుండెను, మనదే అసలు ఒరిజినల్ నవ్వు. అంటే ఆ లాఫింగ్ క్లబ్ వాళ్ళని చూసినప్పుడు నాకు వెంటనే స్ట్రైక్ అయింది, అరే రే 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 వీళ్ళు ఏదో కాపీ కొడుతున్నారు ఇక్కడ. కాపీ కొట్టిన వాడి పేపర్ వేరు, ఒరిజినల్గా వచ్చి రాసినోడి పేపరు వేరు. అవునా కాదా? మనది ఒరిజినల్, వాళ్ళది. ఇక్కడ ఏమన్నా లాఫింగ్ క్లబ్లు ఉంటే మిమ్మల్ని ఏమి నేనే అంటలేదు, ఏమనుకోబాకండి. కానీ ఇక్కడ వాక్యం చెప్తున్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకంటే మీరు ఇది గుర్తుపెట్టుకొని రోజుకొకసారైనా ఇది చదువుకొని కనీసం మీరు నవ్వడానికి, అంటే ఒరిజినల్గా నవ్వడానికి, వాళ్ళలాగా కాదు, ఆ నవ్వు అనే దాన్ని అభ్యాసం చేయడానికి, ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని అభ్యాసం చేయడానికి దేవుని బిడ్డలంగా మనం దానిని స్వతంత్రించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాయంకాలం మీరు ఈ సమావేశానికి రావడానికి సమయం తీసుకుని వచ్చారు. మిమ్మల్ని అందరినీ నేను చాలా అభినందిస్తున్నాను. ప్రపంచం చాలా వేగంగా పరుగులు తీస్తుంది, పిచ్చి వేగంతో పరుగులు తీస్తుంది. నేను ఇక్కడికి వస్తున్న ఆ కారు మధ్యలో అక్కడక్కడ జంక్షన్ల దగ్గర ఆగింది. రెడ్ లైట్ పడినప్పుడు ఆగుతుంది కదా, ఆగుతుంది. ఆగినప్పుడు ప్రక్కనున్న కార్లు వాళ్ళు, టూ వీలర్స్ వాళ్ళు ఊరుకోవట్లే, సిగ్నల్ పడకముందే రైడ్ చేసేస్తున్నారు వీళ్ళు. నాకు అనిపించింది, వాడిని చూసి మా పక్కోడు ఒకడు ఊరికే రైడ్ చేస్తూ ఉన్నాడు మోటార్ సైకిల్. అరే ఎక్కడికి పోతావురా నువ్వు, అసలు నీకేమన్నా గురుందా? ఎక్కడికి పోతున్నావురా నువ్వు? ఎందుకు పరుగు తీస్తున్నావురా నువ్వు? అసలు నీకేమన్నా లైఫ్లో గోల్ అనేది ఉందా? టెన్షన్లో పరిగెడుతున్నాడు వాడు. నాకు అర్థమైపోయింది వాడిని చూస్తే. ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అలాగే ఉంది. పిచ్చి వేగంతో పరుగులు తీస్తున్న ఈ ప్రపంచంలో దేవుని బిడ్డలమైన మనము ప్రపంచంతో పాటు కొట్టుకుని పోవటం కాదు, కానీ నిలబడి నవ్వటం అభ్యాసం చేయాలి. ఆమెన్. ఒకసారి చెప్పండి, నిలబడి నవ్వడం. ఎప్పుడు వస్తుంది అది? నిలబడి నవ్వటం అనేది ఎప్పుడు వస్తుంది? హృదయంలో నెమ్మది ఉన్నప్పుడు, సమాధానం ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు అనే ఆ నిరీక్షణ, ఆ నిశ్చయత ఉన్నప్పుడు ఆ సంతోషం అనేది హృదయంలో నుండి బయటకు వస్తుంది. ఆమేన్. మంచిది. కొన్ని ముఖ్యమైన మాటలు మనం చెప్పుకోబోతున్నాము, జాగ్రత్తగా మీరు ఆలకించాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14, 15, 16 వచనాలు మనమందరం కలిసి చదువుకు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మలవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. జాగ్రత్తగా వినండి. ఈ హెబ్రీ పత్రిక రచయిత ఈ పత్రిక మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు దూతల కంటే గొప్పవాడు అని జ్ఞాపకం చేసి, ఆ తర్వాతి అధ్యాయాల్లో యేసును మరొక కోణంలో నుండి చిత్రీకరిస్తూ ఉన్నాడు. యేసును ప్రధాన యాజకునిగా పరిచయం చేస్తున్నాడు. నాతో పాటు చెప్పండి, యాజకుడు, ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు అనే అంశాన్ని ఈయన 2వ అధ్యాయంలో పరిచయం చేస్తున్నాడు. మీ బైబిల్ కొంచెం వెనక్కి వెళ్ళండి, 2వ అధ్యాయానికి వెళ్ళండి, 14వ వచనం నుండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున మరణము యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడయ్యాడు. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడుగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. అలాగే 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా ప్రధాన యాజకుడు అనే మాట ఈయన వాడతాడు. చూడండి, మొట్టమొదటి వచనం 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద ఏముంటున్నాడు ఇక్కడ? ఈ హెబ్రీ పత్రిక రచయిత యేసును ఏమని పిలుస్తున్నాడు? ప్రధాన యాజకుడు. జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోవాలి మనం. యాజకుడు అని అంటే మధ్యవర్తి అని అర్థం. యాజకుడు యాజకత్వం చేసేవాడు, దేవునికి మనుషులకు మధ్యవర్తిత్వం చేసేవాడు. ప్రధాన యాజకుడు అని అంటే ఒకే నిత్యమైన యాజకుడు అని అర్థం. దేవుడు నియమించిన మధ్యవర్తి అని అర్థం. ప్రధాన యాజకుడు. ఆ అంశాన్ని కొనసాగిస్తూ మనం చదువుకున్న ఈ 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ హెబ్రీ పత్రిక రచయిత ఏమంటున్నాడంటే 14వ వచనం, మళ్ళా ఇందాక మనం చదువుకున్న చోటకు వస్తున్నా, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. ఇక్కడేమో అపొస్తలుడైన మన ప్రధాన యాజకుడు. ఇక్కడ 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. చెప్పి చివరికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే 16వ వచనంలో, జాగ్రత్తగా వినండి, ఇది 16వ వచనంలో అందరు కలిసి చదువుదాం. 16. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో నాతో ఈ మాట చెప్పండి, కృపాసనము. మరల కృపాసనము. ఈ హెబ్రీ పత్రిక యూదుల కొరకు రాయబడింది.
యూదులు అంటే పాత నిబంధన ఏమిటో బాగా తెలిసిన వారు. పాత నిబంధన ఆచారాలు, పాత నిబంధన అలవాట్లు, పాత నిబంధన సంప్రదాయాలు, పాత నిబంధన కట్టుబాట్లు బాగుగా ఎరిగిన వారు. ఇక్కడ ఈ హెబ్రీ పత్రిక రచయిత యూదులతో మాట్లాడుతూ కృపాసనము అనే ఒక అంశాన్ని వారి ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారికి, యూదు మతంలో ఉన్న వారికి, పాత నిబంధన ఆచారములలో మునిగిన వారికి అంతవరకు పాత నిబంధన కట్టుబాట్లు మాత్రమే తెలిసిన వారికి కృపాసనం అంటే ఏమిటో వారికి అంతగా తెలియదు. వారికి ఏం తెలుసు అంటే, ఏం తెలుసో తెలుసా? వారికి తెలిసింది మరొకటి ఉంది. దాని పేరేంటి? ఆలోచన చేయాలి. దాని పేరేంటి? ధర్మశాస్త్రము. ఇంకా పాత నిబంధన గ్రంథంలో ఏం జరిగిందో ఇశ్రాయేలు ప్రజల చరిత్ర మనందరికీ బాగా తెలుసు కదా. దేవుడు తన యొక్క గుణగణాలను, తన నీతి న్యాయాలను, తన లక్షణాలను, తన కట్టుబాట్లను, తన పరిశుద్ధతను, తన చట్టాలను ప్రపంచానికి తెలియపరచడానికి కొరకు ఒక దేశాన్ని లేక ఒక జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాంగం పేరే ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలీయులు చెరసాలలో ఉండగా, బానిసలుగా ఉండగా, బందిఖానాలో ఉండగా వారిని బయటికి తీసుకొని వచ్చాడు. వారందరూ కలిసి సినాయి పర్వతం దగ్గరికి వచ్చారు. సినాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు మోషేతో మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడు అని అంటే, మోషే, నీవొక్కడవు మాత్రమే ఈ సినాయి పర్వతం ఎక్కి నా దగ్గరకు రావాలి. 3 రోజులు టైం ఇస్తున్నా, మీ వాళ్ళందరూ కూడా పరిశుద్ధపరచుకోవడానికి అవకాశం ఇస్తున్నాను. పరిశుద్ధపరచుకోవాలి, వాళ్ళు శుభ్రం చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి. కానీ వాళ్ళు మాత్రం ఈ పర్వతం దగ్గరకు రాకూడదు. అవన్నీ ఇప్పుడు తీస్తే సమయం చాలదు మనకు, కానీ అందుకని మీకు చెప్తున్నాను నేను. నీ ఒక్కడు మాత్రం నా దగ్గరికి రావాలి. వారెవ్వరు కూడా నన్ను సమీపించడానికి వీలు లేదు. వారందరూ ఈ పర్వతానికి చాలా దూరంగా ఉండాలి. మనుషులు కానీ, పశువులు కానీ, ఎవరైనా సరే. ఆ తర్వాత దేవుడు ప్రత్యక్ష గుడారము అనేది ఒకదాన్ని ఏర్పాటు చేశాడు. ప్రత్యక్ష గుడారము లోపల 2 భాగాలను ఏర్పాటు చేశాడు. మీరందరూ బైబిల్ బాగా చదువుంటారు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా, జాగ్రత్తగా వినండి. అందుకని ప్రత్యక్ష గుడారము, ప్రత్యక్ష గుడారములో 2 భాగాలు ఉన్నాయి కదా, తెలుసు కదా, తెలుసా? మొదటి భాగం ఏమిటి? పరిశుద్ధ స్థలం. లోపలది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? అతి పరిశుద్ధ స్థలంలో మందస్సు ఉంది. ఓకే, మంచిది. మీరందరూ చక్కగా చెప్తున్నారు జవాబు, మంచివాళ్ళు. ఆ మందస్సు మీద ఏముంది? కృపాసనం అనలే, అక్కడ కెరూబులు ఉన్నాయి, కరెక్టే. ఆ కెరూబులు ఉన్న ఆ స్థలాన్ని ఏమని పిలిచారు? దేర్ గారు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? మీరిద్దరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. పోన్లే, మీ ఇద్దరు వెళ్తే పర్వాలేదు అక్కడికి. కరుణాపీఠము అన్నారు, కృపాసనం కాదు, కరుణాపీఠం.
కరుణాపీఠము అనేది అక్కడ లోపల ఏర్పాటు చేయబడింది. కానీ ఆ కరుణాపీఠం దగ్గర వెళ్ళటానికి ఎవ్వరికి అధికారం కానీ అవకాశం కానీ లేదు. అక్కడ కూడా ఒక యాజకుడు ఉన్నాడు. దేవుడు మోషేతో చెప్పాడు, మీ సహోదరుడైన అహరోనును యాజకునిగా నియమించు, అభిషేకించు అని చెప్పాడు. అహరోను ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర ప్రధాన యాజకుడు. ఇప్పుడు మనం చూడబోతున్న అంశం ఏమిటనంటే, పాత నిబంధన కరుణాపీఠము దగ్గర ఉన్న ప్రధాన యాజకుడైన అహరోను క్రొత్త నిబంధన కృపాసనానికి సంబంధించిన క్రీస్తు అనబడిన ప్రధాన యాజకుడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా మన అంశం ఏమిటనేది కొంతవరకన్నా? ఈ ప్రధాన యాజకుడు పాత నిబంధనలో ఉన్న ఆ కరుణాపీఠము దగ్గరకు వెళ్ళటానికి కూడా ప్రధాన యాజకుడే కానీ అహరోనుకు రోజు వెళ్ళటానికి అవకాశం లేదు. పరిశుద్ధ స్థలములోనికి మాత్రం ఆయన రోజు వెళ్ళొచ్చు, కానీ అతి పరిశుద్ధ స్థలానికి మాత్రం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. దాని పేరు ప్రాయశ్చిత్తార్థ దినము అని పిలిచారు. ద డే ఆఫ్ అటోన్మెంట్. ప్రాయశ్చిత్తార్థ దినము, సంవత్సరానికి ఒకరోజు. ఆ ఒక్కరోజు కూడా ఈ ప్రధాన యాజకుడైన అహరోను పాత నిబంధనలో కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలనుకున్న ఈ అహరోను మొదట ఏం చేయాలో తెలుసా? ఆయన మానవునిగా ఏర్పాటు చేయబడిన ప్రధాన యాజకుడు కనుక మొదట తన పాపముల కొరకు అర్పణలు అర్పించి, తరువాత తన ప్రజల పాపముల కొరకు అర్పణలు తీసుకొని వెళ్ళటానికి ఆయనకు ఆ క్రమం అనేది ఇవ్వబడింది. ఇదే విషయాన్ని భక్తుడు ఇదే పత్రిక, హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో కొంత వివరించాడు. చూడండి ఒకసారి 9వ అధ్యాయం. జాగ్రత్తగా మనసు పెట్టి జాగ్రత్తగా వినండి. 9వ అధ్యాయం మొదటి నుండి చదువుకుంటున్నాను. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమను గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైని ఏమన్నారు? ఇక్కడ కరుణాపీఠము అన్నారు. దాన్ని కరుణాపీఠం. కొంచెం ముందుకెళ్దాం. ఓకే, చదవండి. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల ఉండెను. ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు. నిత్యము ఈ మొదటి గుడారములోనికి వెళ్ళుదురు, కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంక నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము, వింటున్నారా? జాగ్రత్తగా విన్నారా?
ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళితే 11వ వచనం చూద్దాం. అయితే క్రీస్తు రాబోవచ్చున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. యూదులకు కరుణాపీఠం తెలుసు కానీ కృపాసనం తెలియదు. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని బిడ్డలకు కరుణాపీఠాన్ని గురించిన కొంత మానవ సంబంధమైన ఆలోచనలు ఉంటాయి కానీ కృపాసనము అంటే లోతైన అవగాహన ఉండదు. కరుణాపీఠం దగ్గర పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? అహరోను గారి దగ్గరికి వచ్చేవాడు వణికిపోతూ వస్తాడనమాట. తప్పు చేసిన ప్రతివాడు కూడా వణుక్కుంటూ వచ్చేస్తాడు కరుణాపీఠం దగ్గరికి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి. తమ కానుకలు తీసుకొని వస్తూ భయం, దేవుడు ఏం చేస్తాడన్న భయం, కోపగించుకుంటాడేమోనన్న భయం, నేను ధర్మశాస్త్రం మీరితే ఒకవేళ దేవుని యొక్క తీర్పు నా మీదకి వస్తుందేమోనని భయం, దశాజ్ఞలు నేను పాటించకపోతే ఏమవుతుందోనని భయం, నేను ఏదైనా తప్పు చేస్తే యోబు గారు ఏం చేశాడు? ఆయన కానీ ఆయన పిల్లలు కానీ ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పు చేశారేమో అనుకుని కూడా ఆయన బలులు, అది పాత నిబంధనలో ఉన్న పరిస్థితి. ప్రతిదానికి భయం. ఇప్పుడు కూడా చాలామంది మందిరాలకు వచ్చేటప్పుడు భయపడుతూనే వస్తూ ఉంటారు కదా. వెళ్ళకపోతే బాగుండదేమో, గుడికి వెళ్ళకపోతే దేవుడు ఏం చేస్తాడో, కోపం వస్తుందేమో, దేవుడు కోపం వస్తుందేమో, శాపం వస్తుందేమో, మందిరానికి వెళ్ళకపోతే ఒకవేళ వచ్చే దీవెనలన్నీ ఆగిపోతాయేమో. ఇది కరుణాపీఠం యొక్క లక్షణాలు. అవునా? మనలో కూడా అప్పుడప్పుడు కనబడతా ఉంటాయి కదా ఇవి. ఇది నేను చేయకపోతే దేవుడేమన్నా కోపగించుకుంటాడేమో, ప్రార్థన చేయకపోతే దేవుడేమన్నా కోపడతాడేమో, కానుకలు ఇవ్వకపోతే దేవుడేమన్నా కోపగించుకుంటాడేమో. భయముతో ప్రేమించడం వేరు, ప్రేమతో ప్రేమించడం వేరు. భయముతో లోపడడం అనేది పాత నిబంధనకు సంబంధించిన విషయం. ధైర్యముతోనూ స్వేచ్ఛతోనూ స్వాతంత్రముతోనూ హృదయపూర్వకంగా ప్రేమించడం అనేది క్రొత్త నిబంధన లక్షణం. అందుకని ఈ భక్తుడు ఇక్కడ రాస్తూ ఏమంటున్నాడు అంటే 4వ అధ్యాయం మొదట చదువుకున్న ఆ భాగంలో చివరి వచ్చిన 16వ వచనంలో, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము. ధైర్యంతో కృపాసనాన్ని సమీపించే వారంగా ఉండాలి. భయం కాదు కావాల్సింది. దేవుని బిడ్డల హృదయాల్లో కావాల్సింది భయము కాదు, ధైర్యం కావాలి, విశ్వాసం కావాలి, విశ్వాసముతో కూడిన నమ్మకం, ప్రేమ కావాలి. అంతేగాని దేవుడు చాలామంది యొక్క ఆలోచనలు ఎలా ఉంటుందంటే, దేవుడు ఎక్కడో పరలోకంలో సింహాసనం మీద కూర్చొని ఒక పోలీస్ కానిస్టేబుల్ లాగా కర్ర పట్టుకొని ఎవడు తప్పు చేస్తాడా వాడిని 2 కొడదాం అన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటారు. అది కాదు. అందుకని ఇక్కడ ఈ పత్రిక రచయిత ఏమంటున్నాడంటే, ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదాం. మనం పాత నిబంధన కాలంలో లేము. యూదుల కాలంలో ఉన్న కరుణాపీఠం దగ్గరికి వెళ్ళటం లేదు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళుతున్నాము? కృపాసనం దగ్గరికి వెళుతున్నాం. కృప అనే మాట బైబిల్లో దాదాపు 170 సార్లు పైగా వాడబడింది. వాస్తవానికి బైబిల్ అంతటిలో విస్తరించి ఉన్న ఒక మాట, చక్కని మాట కృప.
కృప అంటే ఏమిటి అని అంటే, ఇది ప్రేమ, జాలి, కరుణ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని మించిన మాట కృప. దేనికైతే మనం అర్హులము కామో, దేనికైతే మనం యోగ్యులము కామో దానిని ఉచితముగా ఇవ్వటమే కృప. అందుకనే పౌలు గారు ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. తిమోతికి వ్రాస్తూ అంటాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అంటాడు. మనం ఇప్పుడు సమీపిస్తున్నది కృపాసనాన్ని. కృప, మనము సిలువకు ఇవతల వైపు ఉన్నాం, వారు సిలువకు అవతల వైపు ఉన్నారు. యేసు ప్రభు రావడానికి ముందు కాలంలో వారు ఉన్నారు. ఇంకా అప్పటికి యేసు రాలేదు, సిలువలో బలియాగం కాలేదు, సిలువలో తనను తాను సమర్పించుకోలేదు. మనందరి పాపముల కొరకు ఆయన బల్యర్పణగా సిలువలో మరణించలేదు. అప్పటికి ఆయన తిరిగి లేవలేదు. పాత నిబంధనలో ఉన్నారు. ఇప్పుడు మనం ఆ నిబంధనలో లేము, మనము క్రొత్త నిబంధన కింద ఉన్నాము. ఈ క్రొత్త నిబంధన మనకు అనుగ్రహించిన ఒక గంభీరమైన పీఠిక లేక పీఠము కృపాసనము. ఈ మన ప్రధాన యాజకుని గురించి ఈ హెబ్రీ పత్రిక రచయిత ఏమంటున్నాడో తెలుసా? చూడండి, 2వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు. ఈ 4వ అధ్యాయం మనం చదువుకున్న భాగంలో ఏమంటాడు? మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. అంటే సహానుభవము కలిగిన వాడు అన్నాడు. కనికరము గలవాడు, నమ్మకమైన వాడు, సహానుభవము కలిగిన వాడు. 15వ వచనం మనం చూస్తే ఆయన పాపము లేనివాడుగా ఉండేది. 4 విషయాలు చెప్తున్నాడు ఈయన గురించి. దేవుని బిడ్డలారా గమనించండి, మన ప్రభు అయిన క్రీస్తు సిలువలో తనను తాను బల్యర్పణ చేసుకొని మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి అక్కడ మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడని బైబిల్ చెప్తాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే 14వ వచనంలో 4:14లో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన, ఎక్కడికి వెళ్ళాడు? ఆకాశ మండలము గుండా వెళ్ళిన మన ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు, పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళడానికి ఆయనకు హక్కు లేక అధికారము, అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఈయన బయలుపరుస్తున్న విషయం ఏమిటంటే, కృపాసనం దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఎన్నిసార్లైనా రావచ్చు. కమోవా, మనం ఈ ప్రక్కన ఉన్నాం, ఆ ప్రక్కన లేము. కృపాసనం దగ్గరికి రావాలి. ఎందుకు రావాలి? అక్కడ ఆయన చెప్తున్నాడు, సమయోచితమైన సహాయము కొరకు. సమయోచితమైన సహాయము. సమస్యలు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయా? వ్యాపారంలో ఇబ్బందులు కలుగుతున్నాయా? ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయా? ఒంట్లో అనారోగ్యాలు ఉన్నాయా? కుటుంబంలో నెమ్మది లేదా? బిడ్డలు ఇబ్బంది పెడుతున్నారా? రకరకాల సమస్యలతో, బాధలతో సతమతమైపోతున్నారా? ఇక్కడ భక్తులు చెబుతున్న మాట ఏమిటో తెలుసా? సమయోచితమైన సహాయము పొందు నిమిత్తము కృపాసనం వద్దకు ఎలా రావాలట? ధైర్యముతో. కమ్ బోల్డ్లీ టు ద థ్రోన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. కమాన్, రండి, అందరు రండి. మనం కరుణాపీఠం దగ్గరికి కాదు వెళుతుంది. కరుణాపీఠం అనేది పాత నిబంధనలో ఒక ఉపమానంగా ఇవ్వబడింది. క్రొత్త నిబంధన కాలంలో దేవుడు ఏర్పాటు చేసిన ఈ కృపాసనానికి ఒక ముంగుర్తుగా,
ఒక ఉపమాన రీతిగా మాత్రమే ఆ కరుణాపీఠం అనేది ఏర్పాటు చేయబడింది. ఆ కరుణాపీఠం అనేది శాశ్వతం కాదు. ఈ కృపాసనం అనేది శాశ్వతం. అందుకని ఈ భక్తుడు చెప్తా ఉన్నాడు, ధైర్యముగా ఈ కృపాసనం దగ్గరకు వెళదాము. మన ప్రధాన యాజకుని గురించి ఈ భక్తుడు రాస్తూ ఏమంటున్నాడంటే చూడండి, 7:26లో 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు ఈయన యేసు. ఎందుకంటే ఆయన పాత నిబంధనలో ఉన్న ఆ ప్రధాన యాజకుని వంటి వాడు కాదు. హీ ఈజ్ సుపీరియర్. వాస్తవానికి ఈ హెబ్రీ పత్రికలో కంటే అంటే బెటర్ అనే మాట చాలాసార్లు వస్తుంది, మొదటి నుండి చివరి దాకా చూస్తే. ఆ పాత నిబంధనలో ఉన్న యాజకుని కంటే, ప్రధాన యాజకుని కంటే ఈయన అధికమైన వాడు. హీఈస్ అ సుపీరియర్, గొప్ప ప్రధాన యాజకుడు అని అంటాడు ఈయన. ఈయన మనకు సరిపోయిన వాడు. ఎలాంటి వాడు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా మిక్కిలి హెచ్చైన వాడు, ఆకాశ మండలము కంటే ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పాత నిబంధనలో ఉన్న ఆ మధ్యవర్తి మొదట తన దోషముల నిమిత్తము, తన పాపముల నిమిత్తము అర్పణలు అర్పించిన తరువాత ప్రజల యొక్క అర్పణలు తీసుకుని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలి. కానీ మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు తనను తానే అప్పగించుకొని, ఇక్కడ 9వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, ఒకసారి మీ బైబిల్లో చూడండి మాటలు జాగ్రత్తగా. క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్క రక్తముతో గాక తన స్వరక్తముతో పరిశుద్ధ స్థలములో ఎక్కడుంది ఈ కృపాసనం? ఎక్కడుంది ఇప్పుడు ఈ కృపాసనం? ఎక్కడుంది? పరలోకంలో దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ కరుణాపీఠం ఎక్కడుంది? కరుణాపీఠం ఎక్కడుంది? భూమి మీద ఉంది. భూమి మీద ఉంది. భూమి మీద ఉన్న ఆ కరుణాపీఠం దగ్గర ఉన్న ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను. ఇక్కడ ఈ కృపాసనం దగ్గర ఉన్న ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రధాన యాజకుడు మొదట తన పాపాల కోసమై పరిహారం చెల్లించాల్సి ఉన్నది. ఈ ప్రధాన యాజకుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కళంకుడు గనుక తనను తాను సిలువలో అర్పించుకొని తిరిగి లేచి ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు అని ఇక్కడ చెప్తాడు. అందుకనే ఈ పత్రిక అంతా కూడా యేసు ప్రభువారు ఎంత గొప్ప మధ్యవర్తితో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఈయన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు ఈయన? ఈ ప్రధాన యాజకుడు రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం
34. శిక్ష విధించువాడెవడు? అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయవాడును ఆయనే. తర్వాత క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ప్రశ్న ఇది. ఎడబాపునా? ఏది కూడా మనలను క్రీస్తు యొక్క ప్రేమ నుండి దూరం చేయజాలదు. మన హృదయంలో ఇంకా భయం ఉండటానికి వీలు లేదు. ఎప్పుడైతే మనము యేసులో నమ్మిక ఉంచామో, ఎప్పుడైతే యేసును మన రక్షకునిగా స్వీకరించామో, ఎప్పుడైతే యేసును ప్రధాన యాజకునిగా మనం అంగీకరించామో, ఆ రోజు నుండి మనము కరుణాపీఠం దగ్గరికి వెళ్ళటం లేదు, కానీ ఎక్కడికి వెళుతున్నాం? కృపాసనం దగ్గరికి వెళుతున్నాం. కృపాసనం దగ్గరికి వెళ్ళే విధానం ఎలాగా ఉండాలి? ధైర్యముతో, ఉత్సాహముతో, సంతోషముతో, విశ్వాసముతో ఆ కృపాసనాన్ని మనము సమీపించే వారంగా ఉండాలి. అర్థమవుతుందా? మన హృదయాల్లో ఎలాంటి భయము ఉండకూడదు. బాబా అంటే ఏంటి? ఎలా ఉంటుంది? ప్రభా ఈ ఒక్కసారికి నాకు సాయం చేయి ప్రభా. చేస్తున్నారా ప్రార్థనలు? ఎలాంటి ప్రార్థన చేస్తున్నారా? ఈ ఒక్కసారికి ఈ గండం నుంచి నన్ను బయట పడేయి ప్రభు. అంటే తర్వాత వద్దా? తర్వాత వద్దా? అది కాదు. మనము యేసు యొక్క శిలువకు యువతల వైపు ఉన్నాం. ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షంగా చనిపోయాడు, తిరిగి లేచాడు, తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు, మనల్ని గమనిస్తున్నాడు. మనము దేవుని బిడ్డలముగా ఈ లోకములో ఇంకా ఉన్నాము కనుక ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, మన బలహీనతలలో ఆయన సహానుభవము లేనివాడు కాడు గాని. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? మనం పడుతున్న బాధలన్నీ ఆయనకు కూడా తెలుసు. మన కష్టాలు, మన సుఖాలు, మన ఇబ్బందులు, మన పోరాటాలు, మన యుద్ధాలు అన్నీ ఆయనకు బాగా తెలుసు. కనుక ఆయన దగ్గరికి వెళ్ళి ధైర్యంతో ఆయనకి చెప్పుకోవాలి. అంతే మనకు కావాల్సిందల్లా ధైర్యంతో ఆయనను సమీపించాలి. ఎందుకంటే ఆయన మన ప్రధాన యాజకుడు కాబట్టి. ఈ కృపాసనం ఎవరి కొరకు ఏర్పాటు చేయబడింది? ఎవరి కొరకు? యేసులో నమ్మిక ఉంచిన మనందరి కొరకు ఏర్పాటు చేయబడిన గొప్ప కృపాపీఠము పేరు కృపాసనము. పాత నిబంధనలో ఉన్న కరుణాపీఠము ఎవరి కొరకు ఏర్పాటు చేయబడింది? యూదుల కొరకు ఒక ముంగుర్తుగా, ఒక ఉపమానంగా దేవుడు భవిష్యత్తులో క్రీస్తు ద్వారా పరలోకములో ఏర్పాటు చేయనై ఉంటున్న ఆ కృపాసనానికి ముంగుర్తుగా పాత నిబంధన కాలంలో ఒక కరుణాపీఠం అనేది ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? కరుణాపీఠం కాలంలో ఉన్నామా? కృపాసనం కాలంలో ఉన్నామా? కరుణాపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు భయంతో వెళ్ళేవాళ్ళు. కృపాసనం దగ్గరికి వెళ్ళేవాళ్ళు భయం కాదు, కానీ విశ్వాసంతో, ధైర్యంతో వెళ్ళాలి అని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభులో నమ్మిక ఉంచిన వారు ఎవ్వరు కూడా భయపడకూడదు. భయం అనేది వారి జీవితాలలో, వారి హృదయాలలో పని చేయడానికి వీలు. ముఖ్యంగా దేవుని దగ్గరకు రావడానికి, దేవుణ్ణి అడగడానికి, దేవుని దగ్గర మన సమస్యలు చెప్పుకోవడానికి ఏ మాత్రము సంకోచించాల్సిన అవసరం లేదు. కష్టాల్లో ఉన్నారా? బాధల్లో ఉన్నారా? మీరు అనుకోవచ్చు, మీకేమిట్లే సార్, మీరు అలాగా చెప్తా ఉంటారు, మీకేమైనా మేము పడే బాధలు
మీకు తెలుస్తాయా? మేము పడే బాధలు మీకు వస్తే కానీ మీకు అర్థం కావు సార్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు లోపల. నాకు ఎక్కడో వినబడుతుంది కొంచెం. ఎంత చెట్టుకు అంత గాలి అని. మీకే కాదు, మాకు ఉన్నాయి సమస్యలు, మాకు కూడా బాధలు ఉన్నాయి, మా శరీరంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. మేము పోరాడుతున్నాం, మేము బాధలు పడుతున్నాం, మేము యుద్ధాలు చేస్తున్నాం. కానీ బైబిల్ చెప్తోంది మనకి, ధైర్యంతో ఆయన కృపాసన వద్దకు. ఈ రాత్రి మీరు ఎలా వచ్చారో అదే విధంగా తిరిగి వెళ్ళకూడదు అని నేను ఆశపడతా ఉన్నాను. ఇక్కడి నుంచి మీరు మీ హృదయాలు తేలికైపోవాలి. మీ హృదయాల్లో ఉన్న బరువులన్నీ కూడా మీరు అక్కడ ప్రక్కనున్న డ్రైనేజ్ ఏదైనా ఉంటే అక్కడ పడేసేయండి. ఆమేన్. హృదయాల్లో ఉన్న అసమాధానాలు, కుటుంబాల్లో ఉన్న గొడవలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, శరీరాల్లో ఉన్న అనారోగ్యాలు. మీరు అనుకోవచ్చు నేను ఇక్కడ స్టేజ్ మీద ఇలా గంతులేస్తూ మాట్లాడుతుంటే అయ్యగారంటే బాగానే ఉన్నారు. నాకు కూడా ఉన్నాయి బాధలు, నాకు కూడా ఉన్నాయి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ధైర్యంతో కృపాసనం దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు రాత్రి మారిపోవాలి. మీ బరువులన్నీ విడిచిపెట్టేయాలి. భయం అనేది లేదు. భయం అనేది అసలు ఉండనే కూడదు. వాస్తవానికి బైబిలు కృపతో ప్రారంభం అవుతుంది, కృపతోనే ముగుస్తుంది. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహును గురించి ఏం రాయబడింది? నోవహు కృపనొందినవాడాయను అని ఉంటుంది కదా. ప్రకటన గ్రంథం చివరి వచనం ఏంటో తెలుసా? చివరి వచనం ఏంటి? ప్రభువు అయిన యేసు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక. కృప కృప కృప. మనం రక్షించబడింది కృపతోనే, మనం నిలబడుతున్నది కృపతోనే, మనం నడుస్తున్నది కృపతోనే, మనల్ని నిలబెడుతున్నది కూడా ఆయన కృపయే. ఈ రోజున మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే అది ఆయన కృప. ఆరోగ్యంగా ఉన్నామంటే అది ఆయన కృప. మన బిడ్డలు బాగున్నారంటే అది ఆయన కృప. చదువుకుంటున్నారంటే అది ఆయన. రోజు 3 పూట్ల భోజనం చేస్తున్నామంటే అది ఆయన కృప. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని కుటుంబంలో చేరామంటే అది ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకనే ఇంకా ఏమైనా ఇబ్బందులున్నా, ఇంకా ఏమైనా సమస్యలున్నా, ఇంకా ఏమైనా పోరాటాలున్నా, ఇంకా ఏమైనా అవసరతలు ఉన్నా, ఈ భక్తుడు అంటున్నాడు, మీరు ఇంకా పాత నిబంధనలో లేరు నాయనా. కరుణాపీఠం దగ్గరికి వణుక్కుంటూ వెళ్ళేవారు కాదు, అలా ఉండకూడదు. మీ కొరకు ఇప్పుడు కృపాసనం ఒకటి ఏర్పాటు చేయబడింది. పరలోకంలో మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు వారు ఆ కృపాసనం మీద ఆసనుడై ఉన్నాడు. పాత నిబంధనలో కరుణాపీఠం దగ్గరికి వెళ్ళేటప్పుడు వణుకుంటూ అధైర్యంతో లేక భయంతో వెళ్ళిన వారుగా ఉండకూడదు. ఇప్పుడు మీరు మార్పు చెందిన వారుగా ధైర్యంతో ఆయన సన్నిధిలో ప్రవేశించేవారుగా ఉండాలి అని ఈ హెబ్రీ పత్రిక రచయిత జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, కృపాసనం ఎవరి కొరకు ఏర్పాటు చేయబడింది? మన కొరకే. గట్టిగా చెప్పండి, ఏమని అనుమానమా? ఇప్పుడు కరుణాపీఠం దగ్గరికి వెళదామా, కృపాసనం దగ్గరికి వెళదామా? ఎలా వెళ్ళాలి?
విశ్వాసముతో ధైర్యంగా వెళ్ళాలి. మన హృదయాల్లో ఏమాత్రం చింత ఉండకూడదు. దిగులుందా లోపల? డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లు పరీక్ష చేస్తారు. ఏంటోనండి గుండెలో అంతా ఎప్పుడు కూడా దిగులుగా ఉంటుంది. అంతా పరీక్ష చేసి అన్ని టెస్టులు చేసి అన్నీ బాగున్నాయిపో అంటాడు. వాళ్ళకేం అర్థం అవుతుంది? కానీ ఇక్కడ అర్థం అవుతుంది. ఆ మిషన్లలో తెలియదు కదా ఇవన్నీ. కానీ బైబిల్ చెప్తోంది, నీ జీవితంలో నీ హృదయంలో ఎన్ని బాధలున్నాను, ఎన్ని చింతలున్నాను, ఎన్ని దిగుళ్ళున్నాను, ఎన్ని విధములైన సమస్యలున్నాను, వాటన్నిటినీ ప్రభు యొక్క కృపాసనం దగ్గరికి తీసుకురా. ఏం జరుగుతున్నప్పుడు? సమయోచితమైన సహాయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేసి పంపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళకూడదు, మారిపోవాలి. మీ హృదయంలో ఉన్న బరువులన్నీ తొలగిపోవాలి. మన హృదయాలలో భయం అనేది ఉండకూడదు. చెప్తారా? భయము లేదు. నిజంగా చెప్పారా? నిజంగా చెప్తున్నారా? ఒట్టొట్టుకు చెప్తున్నారు. నేను చెప్పమన్నానని. చెప్పకపోతే పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారేమోనని చెప్తున్నా. భయము మెల్లగా చెప్పారు కదా, ఇందాకంటే కొంచెం తగ్గిపోయింది స్వరం కదా. భయము, దిగులు, చింత. ఎందుకని? కృపాసనం ఉంది మన కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే, ఎలాంటి సమస్య ఉన్నా సరే, ఎంత గొప్ప పోరాటమైనా సరే, ఎంత నిరాశాజనకమైన పరిస్థితి అయినా సరే, ఇక నా వలన కావడం లేదు ప్రభు అని నువ్వు అనుకుంటున్నా సరే, నా ప్రార్థనలకు జవాబు రావడం లేదు, ఇక నా వల్ల కాదు అని నీవు మనసులో నువ్వు భావించినా సరే, వాక్యం చెప్తోంది నీ కొరకు నా కొరకు ఒక కృపాసనం అనేది ఏర్పాటు చేయబడి, ఆయన పరిష్కరించలేని సమస్య అంటూ ఏది లేదు కదా. అది మన కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు, కృపాసనం. కృపాసనం వద్ద మనము సమయోచితమైన సహాయము పొందుతాము అని బైబిల్ చాలా స్పష్టంగా మనకు బోధిస్తుంది. ఎందుకనంటే ఆయన కూడా మనతో సహానుభవం కలిగిన వాడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా అవమానాలు భరించాడు, ఆయన కూడా తిట్లు తిన్నాడు, ఆయన కూడా దెబ్బలు తిన్నాడు, ఆయన కూడా నిందలు మోసాడు, ఆయన కూడా పోరాటాలు పోరాడాడు. భౌతికంగా ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు, ఈ రోజున మనము ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నామో అవన్నీ ఆయన ఎదుర్కొన్నాడు. కాబట్టే ఆయన మనకు సరిపోయిన వాడు అని బైబిల్ చెప్తాం. ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా మన సమస్య చెప్పుకుంటున్నప్పుడు, ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నప్పుడు, ఆయన మన సమస్య అంతా విని తిరిగి నీ ముఖంలోకి చూచి, ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యుయేషన్ అంటే ఎలా ఉంటుంది? అవును, నీ పరిస్థితి నేను అర్థం చేసుకున్నాను అంటే ఎలా ఉంటుంది? దట్స్ వాట్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్ us హియర్. ఐ కెన్ అండర్స్టాండ్ యూ. నేను నిన్ను అర్థం చేసుకోగలను, నీ సమస్యలను అర్థం చేసుకోగలను, నీ బాధలను నేను అర్థం చేసుకోగలను, నీ పోరాటాలను నేను అర్థం చేసుకోగలను, నీవు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేను అర్థం చేసుకోగలను. కనుకనే కమ్ టు మీ.
అందుకని ఇక్కడ ఈ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక చక్కని మాట అంటాడు చూడండి. ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశించలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనుడని వెనుక చెప్పబడిన ప్రకారము అంటున్నాడు. అక్కడ పాత నిబంధన కాలంలో కూడా దేవుడు అవకాశాలు ఇచ్చాడు, కానీ కొంతమంది వారి హృదయాలను కఠినం చేసుకున్నందువలన వారు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు అని ఇశ్రాయేలీయుల గురించి ఒక ఉపమాన రీతిగా ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. వారికి ఏం జరిగిందో మనకు తెలుసు కదా. విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చారు, కానీ వారిలో చాలామంది మధ్యలోనే రాలిపోయారు. వారి హృదయాలను కఠినం చేసుకున్నందువలన, దేవునిలో పూర్తిగా నమ్మిక ఉంచలేనందువలన ఆ యొర్దాను నది దాటి కనానులో వారు ప్రవేశించలేకపోయారు. అది ఒక ఉపమానంగా చెప్తున్నాడు. మీరు అలాగ ఉండవలసిన అవసరం లేదు. యు హ్యావ్ ఆల్రెడీ క్రాస్డ్. మనము క్రీస్తు యొక్క శిలువకు యువతల వైపున ఉన్నాము కాబట్టి ధైర్యంగా కృపాసన వద్దకు వెళ్ళవచ్చును అనండి. కనుక రాత్రి వేళ దేవుని బిడ్డలారా, కరుణాపీఠం కాలంలో లేవు, మనం కృపాసనం కాలంలో ఉన్నాము. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వాటిని కృపాసనం దగ్గరకు తీసుకుని వచ్చి ప్రభుకు చెప్పి సమయోచితమైన సహాయం పొంది విశ్వాసంలో ముందుకు సాగటానికి మనం అభ్యాసం చేసే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు బోధిస్తుంది. అందుకని 3వ అధ్యాయం 1వ వచనంలో పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలులను ప్రధాన యాజకుడునైనా దేని మీద లక్ష్యం ఉంచాలి? యేసు మీద లక్ష్యం ఉంచుడి అన్నట్టుంది. ఇక్కడేమో 4:14లో మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము అని ఉంటుంది. దేవుడు మన జీవితాల్లో చేసిన ఆ కృపాకార్యం చాలా గొప్పది. మనల్ని కనికరించి మన పాపములను క్షమించి మనలో ఆయన తన బిడ్డలుగా స్వీకరించి ఆయన రాజ్యములో చేర్చుకున్నందుకు గాను సంతోషిస్తూ ఆయనను స్తుతిస్తూ ఇంకా ఈ లోకములో భౌతికంగా ఉన్నంతకాలం మనం ఎదుర్కొనే అన్ని పరిస్థితుల్లో కూడా ధైర్యముతో కృపాసనాన్ని సమీపించే వారంగా ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది. ఈ రాత్రి ఓ తీర్మానం చేసుకుందామా? కరుణాపీఠం దగ్గర లేం మనము, ఇప్పుడు కృపాసనం దగ్గర. కృపాసనం అనేది మన కొరకే ఏర్పాటు చేయబడి ఉంది. మన ప్రభు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు, ఏ సమయంలోనైనా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. పాత నిబంధనలు అలా కాదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ ప్రధాన యాజకుడు ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశించటానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఆకాశ మండలము గుండా వెళ్ళి ఆ కృపాసనం మీద ఆసనుడై ఉన్నాడు. మనందరినీ తన వద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైనా మనం ఆయన దగ్గరకు వెళ్ళవచ్చు. మన అవసరతలన్నీ ఆయనకు చెప్పుకోవచ్చు. మన పరిస్థితులన్నిటినీ ఆయన అర్థం చేసుకోగలిగిన వాడు. మన అవసరతలన్నిటిని ఆయన తీర్చగలిగిన వాడు. ఒకసారి లేచి నిలబడండి. పరమ తండ్రి, ఎలా స్తుతించగలవు నాయన? నిన్ను ఎంతగా స్తుతించినా నీకు రుణస్థులమే. మా ప్రభువా, ఏమని చెప్పగలవు? ఎన్ని పాటలు పాడగలవు? ఎంతసేపు నిన్ను ఆరాధించగలం ప్రభు?
ఇంత గొప్ప ఏర్పాటు మా కొరకు నువ్వు చేసావే. మా కొరకు నీవు శరీరధారిగా భూలోకానికి వచ్చి మా స్థానములో మరణించి తిరిగి లేచి ఆకాశ మండలము గుండా పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళి మా కొరకు ఒక కృపా సింహాసనాన్ని మాకు సిద్ధపరిచావు. ఎప్పుడైనా మేము రావడానికి నేను అవకాశం కలిగించావు. ఎన్నిసార్లైనా రావడానికి మాకు అధికారం ఇచ్చావు. భయముతో కాదు, ఆందోళనతో కాదు, అసమాధానంతో కాదు, ధైర్యముతో నీ సన్నిధానములో ప్రవేశించడానికి మాకు సహాయం చేయి స్వామి. ఇదిగో నాయనా, మీ బిడ్డలు వారి జీవితాల్లో ఏ పరిస్థితులు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏం సమస్యలు ఉన్నాయో నీవు బాగుగా ఎరుగుదువు. నీ వాక్యంలో నీవు రాయించావు. మా సమస్యలలో సహానుభవం కలిగిన వాడవు కనుక మా పోరాటాలు నీకు తెలుసు, మా బాధలు నీకు తెలుసు. వాటన్నిటిలో మాకు విడుదల ఇవ్వడానికి నీవు సరిపోయిన వాడవు. ఈ రాత్రి పేరున ఒక్కొక్క బిడ్డను నీవు దర్శించాలని, వారి హృదయములలో ఉన్న ప్రతి విధమైన ఆందోళనను, ప్రతి విధమైన భయమును, కలవరమును, అశాంతిని, అసమాధానమును నీవు తొలగించి దాని స్థానములో ధైర్యమును, నిబ్బరమును, సంతోషమును, సమాధానమును, విశ్రాంతిని దయచేయమని మా కొరకు త్వరలో రాబోచున్న మా ప్రియ ప్రభు, మీ ప్రియ కుమారుడైన మా ప్రధాన యాజకుడు యేసు నామములో ఆరాధించి వేడుకొనుచున్నాము తండ్రి.